దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ పాదాలకు అపారమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ దినము మీరు మాకు ఇచ్చినటువంటి దినము, ఈ క్షణము మీ మాటలు వినటానికి మేము కూర్చున్నాము తండ్రి. ఇప్పటి వరకు మిమ్మల్ని కూర్చున్నటువంటి మాటలను పాటలుగా మలిచి మిమ్మల్ని స్తుతించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. అదేవిధంగా మా హృదయాలను పరీక్షించుకునేటటువంటి గొప్పదైన అరుదైన మీ వాక్యములను మేము భక్తి శ్రద్ధలతో వినగలిగే మహావాక్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి. చెప్పుచున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. వింటున్నటువంటి బిడ్డలు ఎక్కడున్నప్పటికీ కూడా వారి వారి స్థలాలలో వారి వారి హృదయాలను మీరు ఇచ్చినటువంటి వాక్కులను పరిశీలించి పరిశోధించగలిగే మహావాక్యాన్ని దయచేయండి. సదస్సులో కూర్చున్నటువంటి బిడ్డలందరూ వారి ఆత్మలను రక్షించుకునే శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించే మంచి మనసుని ఇంకెక్కువగా ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర మరోసారి వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రి చాలా విలువైనటువంటి మాటలు మనం పరిశీలించాలి. ఎందుకంటే చదువుబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి పరిశీలించగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే, ఎవరు పరీక్షించరు. మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోవాలి, నా విశ్వాసాన్ని నేను పరీక్షించుకోవాలి. ఇది విశ్వాసులకు పరీక్ష. ఈ చివరి దినంలో మన విశ్వాసం ఎంత గొప్పగా ఉందో, మనం విశ్వాసంలో బలహీనంగా ఉన్నామా బలమైన వాడిగా ఉన్నామో ఆలోచించుకునేటటువంటి మంచి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం. ప్రియమైన దేవుని వారలారా, మనం విశ్వాసాన్ని పరీక్షించుకునేటటువంటి గొప్ప అవకాశం ఇది, గొప్ప అవకాశం. విశ్వాసంలో మనము ఏ స్థాయిలో ఉన్నాము, విశ్వాసంలో మనము ఏ స్థాయిలో ఉన్నాము, బలమైన స్థాయిలో ఉన్నామా బలహీనమైన స్థాయిలో ఉన్నామా అని మనం చెక్ చేసుకోవాల్సినటువంటి మంచి దినము. ప్రేమైన దేవుని వారలారా, ఎవరికి వారు నేను విశ్వాసనే కదా అన్న ఆలోచనలో ఉండకుండా మన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. దేవుల్లో ఉన్నటువంటి ప్రియబిడ్డలందరూ కూడా క్రీస్తుని నమ్మినటువంటి, క్రీస్తుని హృదయపూర్వకంగా విశ్వసించినటువంటి దేవుని బిడ్డలందరూ కూడా దేవుడు మనకు అప్పచెప్పినటువంటి పరీక్ష విశ్వాసానికి పరీక్ష. విశ్వాస జీవితంలో మనం ఏ స్థాయిలో ఉన్నది మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే బైబిల్ కూడా అంత ఈజీగా అర్థమయ్యేది కాదు, చదివితే అర్థం చేసుకోనంత కష్టమైనది కూడా కాదు. బైబిల్ని చదివే రీతి, బైబిల్ని అర్థం చేసుకునేటటువంటి విధానం నీకు అర్థం కాకపోతే దేవుడు అన్నిటికీ నీకు అర్థం కాదు. బైబిల్లోనికి వెళ్ళి కొన్ని సందర్భాలను మనం చూసుకుని మన విశ్వాస జీవితాన్ని అది బలంగా ఉందా బలహీనంగా ఉన్నది అనేది మనము ఈ రాత్రి మనం చెక్ చేసుకుందాం. ప్రేమైన దేవుని వారలారా, ముందుగా ఒక సందర్భాన్ని మనం గమనిద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం, మత్తయి గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం. జాగ్రత్తగా చూడాలి. మీ బైబిల్ విప్పి బైబిల్లో ఆ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. 14వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. వారద్దరికి వెళ్ళి గెన్నెసరతు దేశమునకు వచ్చిరి. అక్కడ జనులు ఆయనను గుర్తుపెట్టి, ప్రభువు వారిని గుర్తుపెట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపించి రోగులందరికీ ఆయన ఎద్దుకు తెప్పించి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఏమర్థమవుతుంది మనకి? వారందరికి వెళ్ళి గెన్నెసరతు దేశంలోనికి వెళ్ళారంట శిష్యులతో పాటు, ప్రభుతో పాటు శిష్యులు కలిసి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన వెంటనే అక్కడ జనులు ఆయన గుర్తుపట్టారంటండి. ప్రభులు వారిని ఏం చేశారంటే ఆయనను గుర్తుపెట్టారు. గుర్తుపట్టి చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపించారట. ప్రభువులు వారు వచ్చారు, ఇమీడియట్గా మీ యొక్క రోగాలు ఏమన్నా ఉంటే రండి బాగు చేసుకోండి అని ఒక ఇంటిమేషన్ ఇచ్చారట.
వర్తమానం పంపి రోగులందరినీ ఆయన వద్దకు తెప్పించి, రోగులందరినీ కూడా ఆయన వద్దకి, వర్తమానం పంపటమే కాదు రోగులందరినీ ఆయన వద్దకు తెప్పించి, 36వ వచనం, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. తీసుకొచ్చిన తర్వాత ప్రభుల వారిని అంటున్నారు శిష్యులు, నీవు వీరిని ఈ వస్త్రము మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. అందరూ స్వస్థత పొందారు. ఎంత బాగుంది, రైట్. ఇక్కడ మీరు బాగా గమనించగలిగితే ఇక్కడ రోగులందరినీ ఆయన ఎందుకు తెప్పించని రాశాడు మత్తయ్య గారు. గమనించారండి, రోగులందరినీ వర్తమానం పంపిన తర్వాత రోగులందరినీ ఆయన ఎందుకు తెప్పించి అని ఉందా లేదండి? ఉంది. బైబిల్ చాలా జాగ్రత్త చూడాలి, లేకపోతే మీకు అర్థం కాదు. ఆయన ఎందుకు తెప్పించి అని ఉంది అని మత్తయ్య గారు రాశాడు. ఇక్కడ మరి రోగులు ఎలా తెప్పించారు? అర్థమైంది లేదు. రోగుల్ని ఎలా తెప్పించారు, ఆ రోగుల్ని ఎలా తీసుకొచ్చారు అన్న ఈ విషయాన్ని మత్తయ్య గారు చెప్పలేదు. అర్థమైంది? రోగులు తెప్పించారని చెప్పాడు కానీ మత్తయ్య గారు ఎలా తెప్పించారు, ఏ విధంగా తీసుకొచ్చారు, తెప్పించారు అన్న విషయం మత్తయ్య గారు రాయలేదు. ఇక్కడ దీని గురించి మార్కు గారు రాశారు. చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతలేదు. బైబిల్ చాలా జాగ్రత్తగా చదువుకోవాలి మీరు. విద్యా విహీనులకే బైబిల్ అర్థంగా కింద మీద అయిపోయారట పౌలు గారు రాసినటువంటి పత్రికలు. ఏమండి, మార్కు గారు ఏమన్నాడు చూడండి, 6వ అధ్యాయం. బైబిల్ ఎలా చదవాలో కూడా నేటి క్రైస్తవానికి అర్థం కాని పరిస్థితి, బాధాకరమైనటువంటి విషయం. 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయము 53, 54 వచనాలు. వారు అవతలకు సేమ్ సందర్భం ఉంటుంది. చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. నిద్రమత్తులోనో ఏదో ఫ్యాన్ కింద కూర్చునో రిలాక్స్ గా వింటే మీకు బైబిల్ ఎప్పుడు అర్థం కాదు. 6వ అధ్యాయం 53వ వచనం. వారు అవతలకు వెళ్ళి గెన్నేసరతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టి వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి, సందర్భం సేమ్ ఉంటుంది, ఒక విషయం బయటపడుతుంది, మీరు గమనించాలి, గుర్తుపట్టి. ఆ ప్రదేశం మందంతటా అక్కడ ఏం చదివే మనం, ఆ ప్రదేశం మందంతటా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ప్రభుల వారు వచ్చారని వర్తమానం పంపించారు. ఇక్కడ మార్కు గారు ఏమని వస్తున్నాడు చూడండి, ఆ ప్రదేశం మందంతటా పరిగెత్తుకొని పోయి. మత్తయ్య గారు రాయలేదు ఈ విషయాన్ని. ఏమండి, మత్తయ్య గారు రాయలేదు ఈ విషయాన్ని, కానీ మార్కు గారు రాస్తున్నాడు. చూడాలి, మీరు బాగా గమనించాలి. ఆ ప్రదేశం అందంతటా పరిగెత్తుకుని పోయిన మత్తయ్య గారు రాయలేదు. పరిగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకుని వచ్చుటకు మొదలుపెట్టింది. మత్తయ్య గారు ఎందుకు రాయలే? ఏదో కొద్ది మాటలు చదువుకుని వెళ్ళిపోతే బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు ప్రియమైన దేవుని వారలారా. మత్తయ్య గారు రాయలేనటువంటి విషయాన్ని మార్కు గారు కంప్లీట్ చేస్తున్నాడు. చూడండి, మత్తయ్య గారు ఏమో రోగులను ఆయన ఎదుగు తీసుకుని వచ్చారని ఉంటుంది. ఎలా తీసుకొచ్చారో మత్తయ్య గారు రాయలేదు. ఇప్పుడు మార్కు గారు రాస్తున్నాడు ఎలా తీసుకొచ్చారు. వాళ్ళు వెళ్ళటం కూడా ఎలా వెళ్ళారంటే పరిగెత్తుకొని పోయి. ఏమంటే ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద పైకి మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టారు. మోసుకొచ్చి పడేశారంట అక్కడ అని రాశారు 56వ వచనం. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించారో అక్కడ జనులు రోగులను సంత వీధుల్లో ఉంచి వారిని ఆయన వస్త్రము చెంగు మాత్రము ముట్టనిమని ఆయనని వేడుకొనిరి. మత్తయ్య గారు వాళ్ళు వస్త్రము చెంగు మాత్రం ముట్టనిమని వేడుకొని అన్నారు. కానీ ఎక్కడెక్కడ ఏ ప్రాంతం నుంచి పోగు చేసుకుని వస్తున్నారు, ఎలా తీసుకొస్తున్నారు, ఏ సిచ్యువేషన్లో తీసుకొస్తున్నారు, ఎలా మోసుకొస్తున్నారు, అది పరిగెత్తుకుని పోయారా, నార్మల్గా వెళ్ళారా అన్న విషయం మత్తయ్య గారు చెప్పలేదు, మార్కు గారు చెప్తున్నారు. ఈ విషయాలను చాలా జాగ్రత్తగా చదువుకోకపోతే నీకు బైబిల్ దేవుడు మనస్సు అర్థం కాదే. ఏమంటే అక్కడ జనులు రోగులు సంత వీధుల్లో ఉంచి వారిని ఆ వస్త్రములు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొని. బాగా గమనిస్తే ఇవన్నీ మత్తయ్య గారు చెప్పలేదు, మార్కు గారు చెప్పారు డీటెయిల్గా కదండి. అన్యులైన రోమీయుల్ని నమ్మించటానికి దేవుని కుమారుడైతే ఏం చేశాడని అడుగుతారు రేపు. అయినా దేవుని కుమారుడు ఆకాశంలో నుంచి మరే గర్భాన ఈ లోకంలోనికి ప్రవేశించాడని అడిగితే మీ దేవుని కుమారుడు ఏం చేశాడంటే ఏం చెప్పాలి ఇప్పుడు? అందుకని మార్కు గారు డీటెయిల్గా రాస్తున్నాడు అన్యులైనటువంటి రోమీయులు. కానీ మత్తయ్య గారు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఓవరాల్గా. మార్కు గారు డీటెయిల్గా రాస్తున్నాడు. చూడండి, అడుగుతారని ఇంత డీటెయిల్గా రాయాల్సి వచ్చింది. ఈ విషయం నీకు నాకు తెలియాలి.
అంతే కదా? ఇలా ఉంటుందండి బైబిల్లో. ఇలా చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. కనుక నీకు ఒక విషయం తెలియాలి అంటే ఏదో ఒక చోట మొదలుపెట్టి అక్కడితోనే నువ్వు క్లోజ్ చేస్తానంటే కాదు. ఆ విషయానికి లింక్ అప్ ఇంకో మరో భక్తుడు, మరో గ్రంథకర్త దాన్ని డీటెయిల్గా వివరణ ఇస్తాడు. ఈరోజు అంత టైం ఎక్కడుంది ఈరోజు? అంతే కదా? మరో సందర్భాన్ని చూద్దాం. బైబిల్ ఎలా చదవాలో ముందు ఇది తెలిస్తే మన విశ్వాసం బలమైనదా బలహీనమైనదా ఏంటనే మనం చూద్దాం. మరో సందర్భాన్ని చూద్దాం. యేసుక్రీస్తుల వారు ధోనిలో తలవాల్చుకుని నిద్రపోతున్నటువంటి సందర్భం ఎక్కడ జరిగింది? ఇది సముద్రంలో తుఫాను రావడం, శిష్యులు వచ్చి లేపే సందర్భంలో మాట్లాడినటువంటి మాట. శిష్యులు వచ్చి లేపుతారు, ప్రభువా మరి ఈ యొక్క సముద్రంలో మేము చనిపోయే పరిస్థితి ఉంది, మరి నువ్వు ఎలా నిద్రపోతున్నావు అనేటువంటి సందర్భంలో ఒక సందర్భం జరిగింది. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి అని ఉంది కదండి. కొంచెం పైకి వెళ్ళి చదువు. అల్ప విశ్వాసులారా అన్నాడు. ఎవరిని అంటుంది? శిష్యుల్ని అంటున్నాడు. ఏ సందర్భంలో అంటున్నాడు? ధోనిలో ఉన్నప్పుడు అంటున్నాడు. ధోని ఎక్కడుంది? సముద్రం మధ్యలో ఉంది. అదే కదండి సందర్భం. అంతే కదా? కావాలంటే మీరు పైనుంచి చూడొచ్చు 23 నుంచి. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతటి సముద్రం మీద తుఫాను లేచి నందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షింపమని చెప్పి ఆయనను లేపిరి. 26 అందుకాయన అల్ప విశ్వాసులారా అన్నటువంటి సందర్భం ఏ సందర్భంలో అంటున్నాడు? ధోనిలో అలల చేత సముద్రంలో గాలి చేత మునిగిపోయేటటువంటి సందర్భంలో అంటున్నటువంటి మాట అది. అల్ప విశ్వాసులారా మీరు భయపడుతున్నారు అని వారితో చెప్పినందు చూడండి. ఇది మత్తయి గారు రాశారు. మత్తయి గారు ఇలా రాశారు, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు అని రాశాడు. ఇదే సందర్భంలో మార్కు గారు ఏమి రాశారు ఒకసారి చూడండి. మార్కు సువార్త మార్కు గారు రాసింది చూద్దాం. ఇందాక మత్తయి గారు రాసింది చెక్ చేస్తే, మార్కు గారు చెక్ చేస్తే వేరే వేరియేషన్లో ఆయన తీసుకొచ్చారని ఉంది. ఎలా తీసుకొచ్చారో మత్తయి గారు చెప్పలేదు. ఎలా తీసుకొచ్చారో మార్కు గారు చెప్పారు. ఏమండి? ఇప్పుడు మత్తయి సువార్తలో అల్ప విశ్వాసులారని శిష్యులు అంటున్నాడు. ఇప్పుడు మార్కు గారు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయము. నిజంగా బైబిల్ చాలా నేర్చుకోవాలి ప్రియమైన దేవుని వారలారా క్రైస్తవులు. 4వ అధ్యాయము 38 39 వచనాలు చదువుకుందాం. 4వ అధ్యాయం మార్కు సువార్త 4వ అధ్యాయము 38 39 వచనాలు. ఆయన ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. ఇక్కడ ఒక పదం మిస్ అయింది. ఏ పదం? అల్ప విశ్వాసులు అన్న పదం మార్కు గారు వాడలేదు ఇక్కడ. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి. మీరు అర్థమవుతలేదు మీకు ఎందుకు బైబిల్లో రాయబడింది, అసలు ఏంటి, మనమేమి నేర్చుకోవాలి, ఇవన్నీ మీరు గమనించాలి ప్రియమైన దేవుని వారు. అల్ప విశ్వాసులారా అన్న మాట మిస్ అయింది మార్కు సువార్తలో. మత్తయి గారేమో అల్ప విశ్వాసులారా అన్నాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే బైబిల్లో ప్రతి గ్రంథం ఇంపార్టెంట్. ఏదో ఒక వచనాన్ని తీసుకుని ఏదో ఒక వచనాన్ని క్యాలెండర్ పెట్టుకుని చదువుకుని వెళ్ళిపోతే నీకేమో అర్థం కాదు ప్రియమైన దేవుని వారు. అది మీకు చెప్పేది. ఆ వచనానికి లింక్ అయి ఆ వచనంలో భావం ఇంకొక చోట వేరేలాగా ఉంది. ఇవన్నీ మీరు అన్ని గమనిస్తూ ఫైనల్గా ఒక ఎసెన్స్ మీరు బయటకు తీసి అప్పుడు చెప్పాలి విశ్వాసులకు, సేవకులు. అంతేగాని ఏదో నోటికి వచ్చేసిందని చెప్పేస్తే విశ్వాసులు పాపం కింద మీద అయిపోతారు. అల్ప విశ్వాసులు అన్న పదం మార్కులో కనపడదు, లోకాలో కూడా కనపడదు. మత్తయిలోనే కనిపించుద్ది, మత్తయిలో కనిపించుద్ది, ఏమంటే మార్కులో కనిపించుద్ది, ఏమంటే మళ్ళీ మీకు లోకాలో కూడా కనపడదు. మార్కులో కనపడదు, లోకాలో కనపడదు, మత్తయిలో కనిపించింది. అల్ప విశ్వాసులారా
కనుక బైబిల్ని చాలా జాగ్రత్త చదువుకోవాలి. సదస్సుకు వచ్చినప్పుడు దేవుని మాటలు ఎక్కడ వింటున్నప్పటికీ కూడా నువ్వు చాలా ఎలక్ట్గా ఉండాలి, చాలా ఎలక్ట్గా ఉండాలి. అడగాలి మీరు అవసరమైతే. మత్తయిలో నువ్వు ఇలాగూ అడిగినప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడని మత్తయి సువార్తలో ఉంటుంది. ఏది అడగాలో మత్తయి గారు చెప్పలేదు, మరి దానికి ఇన్ఫర్మేషన్ యాకోబు గారు చెప్పారు నువ్వు ప్రయాణం చేస్తే. ఇదేది అర్థం కాకపోతే దేవునిలో నీ విశ్వాస జీవితం బలహీనపడిపోవటమే తప్ప నువ్వు బలంగానే ఉండలేవు. నీ మేలు కోరి చెప్తున్నాను. చూద్దాం 8వ అధ్యాయం మత్తయి సువార్త. వెళ్దాం, ఇంక లోపలికి వెళ్ళిపోదాం. 8వ అధ్యాయము బాగా గమనించలేదు మీరు. అల్ప విశ్వాసులారా అన్న పదం మార్కులో కనపడలేదు, లోకాల్లో కనపడతలేదు. మత్తయి గారు ఒక్కడే మెన్షన్ చేస్తున్నారు. అక్కడ మత్తయి గారు ఏమో వాళ్ళు సముద్ర మధ్యని వెళ్ళి గెన్నేసరిత ప్రాంతంలోనికి వెళ్ళినని ఉంటుంది. కానీ మార్కు గారు డీటెయిల్గా చెప్తున్నాడు ఎలా వెళ్ళారు, ఎలా తీసుకొచ్చారు. అంటే ఏదో అనాలోచనగా మీరు బైబిల్ మాట వింటే, మీరు అనాలోచనగా వినినంత వరకు కూడా సేవకులు పేటరేగిపోతారు. బైబిల్ ఎప్పుడు మీరు వినేవాళ్ళు అనాలోచన వినకూడదు. ఎక్కడైనా మీరు తప్పు పట్టుకోవాలి. మీరు నన్ను అమ్మో విశ్వాసులు తప్పు పట్టుకుంటారని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి సేవకుడు అన్నటువంటి వాడు. నోరుంది కదా, మైక్ ఉంది కదా, చేతిలో బైబిల్ ఉంది కదా, నీకు ఇష్టం వచ్చినట్టుగా ఎలా అంటే అలా మాట్లాడతానికి వీళ్ళేది ప్రియమైన దేవుని మాట్లాడాలి. ఎందుకంటే మీ ఆత్మ నరకానికి వెళ్ళింది. దాన్ని తప్పించడానికే కదా సేవకులు. మరి సేవకులకే వాక్యం అర్థం కాకపోతే, సేవకులకే ఏ వచనం ఎక్కడుందో దాని భావం ఏంటో అర్థం కాకపోతే మీకేం వివరిస్తారు? బాగా ఆలోచించాలి. ఈ రాత్రి ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. విశ్వాస జీవితంలో, విశ్వాసంలో నువ్వు బలమైన వాడివా, బలహీనుడివా? నువ్వు అనుకోవచ్చు నేను బలంగానే ఉన్నాను విశ్వాసంలో అని. నువ్వు అనుకుంటే ఎట్లా? బ్లడ్ టెస్ట్ ఇచ్చిన తర్వాత నా బ్లడ్ బాగానే ఉంటుందని నువ్వు అనుకుంటే కుదరదు. రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆ బ్లడ్లో ఏం కొలెస్ట్రాల్ ఉందో, ఏముందో అనేది రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. కనుక ఈరోజు మనం ఒక రిపోర్ట్ తీసుకుని వెళ్ళాలి. మనం నా విశ్వాస జీవితం, నా ఆత్మీయ జీవితంలో నా విశ్వాసం బలంగా ఉందా, బలహీనంగా ఉన్నది మీరు ఒక గంట కూర్చొని మీకు రిపోర్ట్లు ఇచ్చి పంపించేస్తారు. దీన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ దేవుడి చిత్తమైతే మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఇస్తే నెక్స్ట్ ఇయర్ నా విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ క్షణం నుంచి అయినా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని వెళ్ళండి ప్రియమైన దేవుని మాట్లాడాలి. మంచి నిర్ణయం తీసుకుని వెళ్ళాలి. రాత్రి వెళదాం బైబిల్లోనికి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు జరుగుతుంది. దేనికి పరీక్ష? విశ్వాసానికి పరీక్ష. ఎవరు విశ్వాసానికి పరీక్ష? మీ విశ్వాసమునకు మీరే పరీక్షించుకోండి అని పౌలు గారు కొరింథీ పట్టణానికి ఛాలెంజ్ గా చెప్పేశాడు. మీరే కాపాడుకోవాలి నాయన, నీ విశ్వాసం నువ్వే కాపాడుకోవాలి, నీ విశ్వాసం నువ్వే కాపాడుకోవాలి, నీది నువ్వే కాపాడుకోవాలి. నా విశ్వాసాన్ని నేనే కాపాడుకోవాలి. నా విశ్వాసాన్ని ఎవరు కాపాడు? ఇప్పుడు నువ్వే కాపాడుకోవాలి. కాపాడుకోవడానికి పరీక్ష. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. బాగా చదువుకున్న పరీక్ష జరుగుతుంది. ఇప్పుడు అటు ఇటు చూడటానికి లేదు. నీ రిపోర్ట్ ఎలా ఉందో, నా రిపోర్ట్ ఎలా ఉందో, ముందు నా రిపోర్ట్ నన్ను చూసుకొని నాయన పక్కోడితో కూడా మాట్లాడొద్దు. మీరు నీ రిపోర్ట్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఈ రాత్రి 8వ అధ్యాయం 26వ వచనం. అందుకాయన అల్ప విశ్వాసులారా, అంటే విశ్వాసులు ఉన్నారు, అల్ప విశ్వాసులు కూడా ఉన్నారన్నమాట. అంటే చెక్ చేసుకోవడం తప్పే ఉంది. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, అంటే అల్ప విశ్వాసి ఏం చేస్తాడనమాట? భయపడతాడనమాట. ఏమిటి భయము అనేది? ఎవరి లక్షణం, ఎవరి స్వభావం? బైబిల్ ప్రకారంగా దెయ్యపు స్వభావం. ఇప్పుడు నీవు భయపడుతున్నావు అని అంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు అల్ప విశ్వాసమే. ఎందుకంటే అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని అంటున్నాడు. బాగా గమనించాలి. భయపడటం విశ్వాసి లక్షణమా, అల్ప విశ్వాసి లక్షణమా? బాగా మీరు మాట్లాడితే నాకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే అల్ప విశ్వాసి భయపడటం విశ్వాస లక్షణమా, అల్ప విశ్వాస లక్షణమా? అల్ప విశ్వాస లక్షణం. విశ్వాస అయితే ఏం చేయడు? భయపడడు. అల్ప విశ్వాస అయితే భయపడిపోతాడు. మరి ఇంతకు మనం విశ్వాసులమా, అల్ప విశ్వాసులమా?
విశ్వాసంలో బలమైన వాళ్ళమా, బలహీనమైనటువంటి వాళ్ళమా? ఇది తేలిపోవాలి ఇప్పుడు, ఇది తేలాలి మనకి ఇప్పుడు. ఎందుకంటే మనమందరం ప్రభువులోనికి వచ్చి విశ్వాసులమని చెప్పుకుంటున్నామే కానీ మనలో ఏమిటి ఉండకూడని లక్షణం ఏంటి ఇప్పుడు? భయం. భయం ఉండకూడదు, భయం ఉండకూడదు. చెక్ చేద్దాం. అసలు దేనికి భయపడుతున్నాడు అల్ప విశ్వాసి? అది పాయింట్ ఇక్కడ. అసలు అల్ప విశ్వాసి దేనికి భయపడతాడు? ఏమిటి అర్థమవుతుందండి మీకు? అల్ప విశ్వాసి భయపడతాడని తెలిసిపోయింది, విశ్వాసి భయపడాడని తెలిసిపోయింది. ఇంతకీ అల్ప విశ్వాసి దేనికి భయపడతాడు అన్నది మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు భయపడుతున్నాడు అల్ప విశ్వాసి అంటే, వచ్చేటటువంటి అలలకు, వచ్చేటటువంటి గాలులకు, అంతే కదండి. అక్కడ ఏం జరుగుతుంది సందర్భం? సముద్రంలో వచ్చేటటువంటి గాలులకు భయపడుతున్నారు, వచ్చేటటువంటి అలలకు భయపడుతున్నారు. శిష్యులు అలలకు భయపడుతున్నారు అంటే యేసు ప్రభుల వారు పక్కనున్నా కూడా భయమేనా? బాగా పాయింట్ గమనించాలి. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదన్నటువంటి ఈ సృష్టికర్త పక్కనున్నా కూడా నువ్వు భయపడుతున్నావు అంటే నేను అల్ప విశ్వాస అనక విశ్వాసం అంటారు మీరు చెప్పండి. ఆ రోజు లైవ్ లో భౌతికంగా ప్రభుల వారు పక్కనున్నా భయపడుతున్నాడు ఆ రోజు శిష్యులు. ఈ రోజు ప్రభు ప్లేస్ లోకి వాక్యం వచ్చింది, అంతే కదా. ప్రభు అంటే వాక్యం. ప్రభు ఇప్పుడు ఈ రోజు లేడు, వాక్య రూపంలో మన మధ్య ఉన్నాడు. వాక్య రూపం అంటే వాక్యము నీతో ఉన్న వాక్యాన్ని నువ్వు కలిగి ఉన్నా కూడా ఇంకా నువ్వు భయపడుతున్నావా? అయితే నీవే అల్ప విశ్వాసవి. అయితే నీవే అల్ప విశ్వాసం అంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా. కనుక ప్రియమైన దేవుని వారలారా, మన జీవితంలో కూడా నువ్వు భయపడుతున్నట్టు అర్థమేంటో తెలుసా? మన జీవితంలో కూడా అలల లాంటి కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. రావండి, అలలాంటి కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. పెనుగాలుల లాంటి కొన్ని సమస్యలు నీలో రేకెత్తుతూ ఉంటాయి అన్నమాట. తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. అమ్మో నేను ఛేదించలేనేమో, ఈ యొక్క ఉరిలో నుంచి, ఈ ఉచ్చులోంచి నేను ఎలా బయటపడతానో అని ఒక భయంకరమైనటువంటి టెన్షన్తో ఉండేటటువంటి పరిస్థితి ఏదో ఒక రోజు విశ్వాసకి ఎదురవుతూ ఉంటాయి. అలాంటి టైంలో భయం అనేది నీలో జనరేట్ చేస్తుంది అపవాది. నువ్వు తట్టుకోలేవు కానీ నా మాట నువ్వు చచ్చిపోయి వల్ల కాదు. ప్రార్థనకి వెళ్ళక ముందు నీ బ్రతుకు బాగుంది, వెళ్ళిన తర్వాత ఎందుకు నీకు ఇలా అయిపోయింది? ప్రార్థనకి వెళ్ళటం వల్లే కదా అని ఒక నీలో ఒకలాంటి ఒక ఫియర్ అనేది ఒకటి నీలో ఇంజెక్ట్ చేసి లోపల మెల్లమెల్లగా దీనికంటే నువ్వు బయట లోపల గడపటమే బెటర్ అనుకున్నటువంటి కోణంలోనికి ఈ అపవాది తీసుకువెళ్ళి నీలో ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. నువ్వు తట్టుకోలేవు ఈ అలలకి, నువ్వు తట్టుకోలేవు ఈ గాలులకి. దీనికంటే మరణమే శరణం అనేటటువంటి వాళ్ళు ఎంతమంది లేరండి? కుటుంబ సమస్యలు ఎదుర్కోలేక, భర్తతో డీల్ చేయలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి కోణంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? భయం ప్రారంభమైతే అంటే విశ్వాసంలో నుంచి పడిపోతాడు అనమాట మనిషి. ఖచ్చితంగా పడిపోతాడు. బాగా గమనించాలి. క్రీస్తులో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు భయం అనేది వాళ్ళ జీవితంలో ఉండకూడదు. ఒకవేళ ఉంది అంటే ఖచ్చితంగా నీవు విశ్వాస జీవితం నుంచి ఒకరోజు పడిపోతావు. ఖచ్చితంగా నిలబడదు, స్టాండర్డ్ కాదు ఎత్తును, ఖచ్చితంగా పడిపోయే ప్రమాదమే ఉంది. నీవు విశ్వాసివైతే ఏ సమస్యనైనా నువ్వు ఎదుర్కోగలుగుతావు. విశ్వాసి ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలుగుతాడు. విశ్వాసి ఏ వ్యక్తినైనా ఎదుర్కొంటాడు. ఏదైనా మీరు దేవుళ్ళలోనికి వెళుతున్నప్పుడు, ఇదిగో ఒక సదస్సుకు వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి నువ్వు ఆ సదస్సుకు వెళ్ళడానికి వీల్లేదని అంటే ఆ వ్యక్తికి భయపడుతున్నావంటే నువ్వు అల్ప విశ్వాసి. నీలో భయం వచ్చింది, నువ్వు విశ్వాసి కాదు. విశ్వాసి లక్షణము భయపడడు. వ్యక్తికి భయపడేవాడు విశ్వాసి కాదు, అవిశ్వాసి. చెక్ చేసుకోండి. ఈ 2024లో ఒకవేళ నేను వ్యక్తికి భయపడుతున్నానేమో, మహాశక్తి అయినటువంటి వాక్యానికి భయపడాల్సినటువంటి విశ్వాసం ఈరోజు ఒక వ్యక్తికి భయపడుతున్నాడు, సమస్యకు భయపడుతున్నాడు, పెనుగాలు లాంటి ఉచ్చులకు భయపడిపోతున్నాడు. నీవు భయపడాల్సిన అవసరం లేదు. క్రీస్తు నీలో ఉంటే ఆ రోజు క్రీస్తు చెప్పింది అదే సముద్రంలో, నేను మీతో ఉండగా నీకెందుకు భయం అన్నాడు. క్రీస్తు నీలో ఉన్నా కూడా నువ్వు వ్యక్తికి భయపడుతున్నావా? క్రీస్తుని కలిగి ఉన్న తర్వాత కూడా నువ్వు లోకంలో ఉన్నటువంటి శ్రమలకు భయపడుతున్నావా? అయితే నీవు అల్ప విశ్వాసి అని చెప్పేస్తున్నాడు. చూడండి, దేవుడు వాక్యం ఎంత క్లియర్గా చెప్తుందో చూడండి, ఎంత క్లియర్గా చెప్తుందో. నీవు భయపడ్డావా? నువ్వు అల్ప విశ్వాసమే. విశ్వాసం భయపడాల్సిన అవసరం చెక్ చేసుకోండి ఒకసారి. సమస్యలకు భయపడుతున్నావా? పెనుగాలు లాంటి ఎన్నో సమస్యలకు నువ్వు ఇబ్బంది పడుతున్నావా?
ఏదైనా వ్యక్తి వచ్చి మీరు అక్కడికి ప్రార్థనకు వెళ్ళొద్దు అని అంటే వ్యక్తికి ఒకవేళ భయపడుతున్నావా, అయితే నువ్వు విశ్వాసంలో లేనట్టే. నువ్వు అవిశ్వాసం అని ఫిక్స్ అయిపోవచ్చు. నువ్వు అవిశ్వాసం అని ఫిక్స్ అయిపోవచ్చు. చూద్దాం, మా బైబిల్లో ఒక వచనాన్ని, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక. బాగా గమనించాలి. నువ్వు విశ్వాసివా అవిశ్వాసం అంటే మొట్టమొదటి పాయింట్లో మనకి ఏమర్థమవుతుంది? నీవు అంటే అవిశ్వాసిలో ఉండేదేంటి? భయం, భయం, భయం. ఈ భయం సమస్యలు కావచ్చు, అది ఏదైనా వ్యక్తికి కావచ్చు. చూసారా భయం? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక పౌలు గారు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా మాసిదోనియా సంఘమును గురించి నేడున్నటువంటి సంఘాలకు తెలియజేస్తున్నాడు. ఒకనాడు కొరింథీ సంఘానికి తెలియజేశాడు పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఏ విషయాన్ని తెలియజేస్తున్నాడు? ఏలయనగా ఏ విషయాన్ని? ఏలయనగా వారు అంటే మాసిదోనియా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా. ఏముందండి అక్కడ? అంటే విశ్వాసికి శ్రమలు ఎక్కువ వస్తాయి అన్నమాట. శ్రమలతో దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు తట్టుకోగలగాలి, నిలబడగలగాలి, ధైర్యంగా ఉండాలి. భయం అనేది నీ జీవితంలో రాకూడదు. విశ్వాసి భయపడ్డాడు. ఇప్పుడు వ్యక్తికి భయపడాడు, సమస్యలకు భయపడాడు, రోగాలకు భయపడాడు. భయం ఎందుకు? క్రీస్తు నీలో ఉంటే, క్రీస్తు నీ వెంట ఉంటే భయం ఎందుకు? ఎందుకు భయపడాల్సిన అవసరం? మాసిదోనియా అటువంటి వారంట బహుశ్రమల వలన పరీక్షింపగా. ఏమంటే మనకేం శ్రమలు వచ్చినాయండి? మాసిదోనియా వాళ్ళకి ఏం శ్రమలు వచ్చినాయంట? బైబిల్లో ఉన్నటువంటి సంఘం, మాసిదోనియా సంఘం కొరింథీయులకు రాస్తున్నాడు. కొరింథీయుల పట్టణంలో ఉన్నటువంటి వారు చిన్న చిన్న శ్రమలకు ఎందుకు భయపడుతున్నారు? మీకంటే ముందు మాసిదోనియా సంఘస్థులు బహుశ్రమల వల్ల పరీక్షింపబడ్డారు అని వాళ్ళని లేవనెత్తి మనకు చెప్తున్నాడు. ఈరోజు మీకేమైనా శ్రమలు వచ్చినాయా? ఒకటి రెండు శ్రమలకే కుంగిపోతే, 1-2 అలలకే నువ్వు భయపడిపోతే వాక్యానికి, సంఘానికి నువ్వు దూరం అయిపోతున్నావంటే, చూసారా? ఎవరో ఒక వ్యక్తి ఆగిపోమనగానే నువ్వు ఆగిపోతున్నావంటే, సంఘానికి నువ్వు దూరం అవుతున్నావంటే, నిజమైన వాక్యానికి నువ్వు రాలేని పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నావంటే నువ్వు భయపడుతున్నావు. నువ్వు విశ్వాసమే కాదు, అవిశ్వాసని బైబిల్ చెప్పింది. నిజం చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా నిజమే. అబద్ధం చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా అది అబద్ధమేనండి. నిజం ఇంత ఆధారాలతో నువ్వు కనిపిస్తున్నా కూడా నీ హృదయంలో చెల్లించకుండా వ్యక్తికి భయపడుతున్నావంటే, సమస్యలకు భయపడుతున్నావంటే, ఏదో అయిపోతా నువ్వు భయపడుతున్నావంటే బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? నిన్ను ఒరే నువ్వు విశ్వాసివి కాదురా. ఏం చెప్పింది? అవిశ్వాసి భయపడతాడు. సృష్టికర్త నీ హృదయంలో లేకపోతే భయం కాక ఇంకేముంటదండి? ఆలోచించు. ఈరోజంతా అవిశ్వాసంలో ఉన్నారు క్రైస్తవులంతా. ఏమంటే భయపడిపోతే, వాక్యానికి, సంఘానికి నువ్వు దూరం అయిపోతే చివరికి దేవుని మీదే అనుమానం కలిగిపోతుంది. ఇది నిజమేనంటారా? దేన్ని చూసుకుని, ఎవరిలో చూసుకుని నీ చేతిలో ఉన్నటువంటి దివ్య గ్రంథాన్ని నువ్వు అనుమానించే స్టేజ్కి వెళ్ళిపోతున్నావు అంటే అనుమానిస్తావు. ఎందుకో తెలుసా? అసలు ఆ వాక్యం నీకు ఎలా చదవాలో నీకు తెలియదు కాబట్టి. ఎందుకంటే అలా ఎలా చదవాలో నీకు నేర్పించలేదు కాబట్టి. అంతే కదా? ఏదైనా ఒక ఊరు వెళ్ళాలంటే, ఒక దేశం కానీ దేశం వెళ్ళాలంటే, ఏమిటి మనకు తెలియని ప్రాంతానికి మరో ప్రాంతానికి వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చినటువంటి వారిని కొంత డీటెయిల్గా అడ్రస్ అడుగుతారు. ఎలా వెళ్ళాలి, ఎలా దిగాలి, దిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏ బస్ స్టాండ్కి వెళ్ళాలి, అక్కడ ఉండేటటువంటి లాంగ్వేజ్ ఏంటి, అక్కడ ఎంత అమౌంట్ ఇస్తే ఆటో తీసుకుంటారు. ఎంత డీటెయిల్గా అడిగినటువంటి నీవు ఒక వ్యక్తి ఎంత డీటెయిల్గా లోకంలో అడ్రస్లు చెప్తుంటే, పరలోకానికి నడిపించడానికి భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళే ఈ ప్రయాణంలో నేను దేవుని నమ్ముకుంటే, దేవుని కలిగి ఉంటే నేను పరలోకానికి ఎలా వెళ్తాను, నేను ఇప్పుడు ఎలా కడుక్కోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా చదివితే దేవుని మనసు నాకు అర్థమవుతుందని ఏ సేవకుడైనా నువ్వు దగ్గర నేర్చుకున్నావా? నువ్వు అసలు ఎందుకు ఆ సేవకుడికి వాక్యం తెలుసుంటారా? రూట్ మ్యాప్ తెలిసి ఉండాలి కదండి. రూట్ మ్యాప్ తెలిసి ఉండకపోతే చాలా కష్టం. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసికి పరలోకానికి రూట్ మ్యాప్ తెలిసి ఉండాలి. ఎలా వెళ్ళాలి, నేను ఎలా వెళితే. దేవుడు చెప్తున్నాడు, నువ్వు పరలోకం వెళ్ళాలంటే ముందు నీలో ఉండవలసిన
ఉండకూడదు ఏంటంటే భయం. నువ్వు భయపడ్డావా? అల్ప విశ్వాసవి. విశ్వాసం ఏం చేయడు? భయపడాడు. విశ్వాసానికి పరీక్ష. లోపలున్నా నువ్వు నమ్మినా, నువ్వు ప్రభువుని నమ్మినటువంటి విధానంలో భయం అనేది లోపల కూడుకొట్టుకుని చూసారంటే అది ఎవరికి తెలియట్లేదు. టెస్ట్ దగ్గరికి వస్తే కానీ తెలియట్లేదు. బ్లడ్ టెస్ట్ దగ్గరికి వస్తే రోగం ఎలా బయటపడుతుందో, ఇదిగో మన విశ్వాస జీవితం బైబిల్ అనే మిషన్ దగ్గరికి వస్తే బయటపడుతుంది. చూడండి, మాసుదనే వాళ్ళు శ్రమలకు కుంగిపోలేదట. అనేక శ్రమలు, బహుశ్రమలు. ఆయన వల్ల కలిగినటువంటి గాలి, ఆయన వల్ల కలిగినటువంటి సముద్రం ఏం చేస్తుంది చెప్పండి అండి? ఏం చేస్తుంది చెప్పండి? కలుగు అంటే కలిగినటువంటి సముద్రం, కలుగు అంటే కలిగినటువంటి నీరు, కలుగు అంటే వచ్చినటువంటి గాలి. ప్రభు పక్కన ఉండగా అసలు మనం ఎందుకు మునిగిపోతాం అన్నటువంటి ధైర్యం ఆలోచన లేదండి. నేను హృదయపూర్వకంగా ప్రభువుని నమ్మాను, నా ప్రభు యొక్క రక్తంలో నేను కడగబడ్డాను. ఎవరేంటి అసలు నా విశ్వాసాన్ని టచ్ చేయటానికి? ఎవరికి నేను ఎందుకు భయపడాలి అన్న ఆలోచన నీలో లేదంటే నువ్వు అవిశ్వాసం అని బైబిల్ చెప్పింది 2024లో. ఇక్కడి నుంచి నేను మారాలి. ప్రియమైన దేవుని వర్లారా, మీరు బాధపడినా పర్లేదు, విషయాలు మాకు చెప్పాలి. డాక్టరు నీ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత నీ బ్లడ్లో ఒక ఎయిడ్స్, నీ బ్లడ్లో ఒక క్యాన్సర్ ఉన్నదని తెలిసిన తర్వాత కూడా నువ్వు బాధపడతావనే విషయం చెప్పకుండా ఏమి లేదమ్మా హ్యాపీగా వెళ్ళి అంటావు. వెళ్ళని చెబితే ఆ డాక్టర్ ఆ యొక్క రోగిని మోసం చేశాడని మోసమా కాదండి? తెలుసుంటే మందులు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో మందులు వాడుంటే ఆ క్యాన్సర్ తగ్గుండేది కదా. రోగి బాధపడతాడని ఆ విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టడం ఎంత నేరమో డాక్టర్ విషయంలో, వృత్తిరీత్యా, వైద్యరీత్యా. ఒక విశ్వాసి యొక్క రోగాన్ని ఒక సేవకుడు దాచిపెట్టడం కూడా అంతే నేరం. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నీలో అవిశ్వాసం అనేది ఉండకూడదు. నువ్వు విశ్వాసం అయితే నువ్వు భయపడడు. అవిశ్వాసి భయపడతాడు. అవిశ్వాసంలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏం కనిపిస్తుంది మనకి? భయం. అందరి దగ్గర ధైర్యంగా ఉంటావే, నీ హస్బెండ్ దగ్గర ధైర్యంగా మాట్లాడతావు, నీ బంధువుల దగ్గర ధైర్యంగా మాట్లాడతావు. ఒక అరగంటలో వండుకొని ఒక గంటలో అరిగిపోయేటటువంటి ఆహార విషయంలో ఒక కూరలు కొనే చోట, ఒక బట్టలు కొనే చోట ధైర్యంగా మాట్లాడతావే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ నేతలు వేశారు? దీనివల్ల ఆరోగ్యం పాడవుతా, అనారోగ్యం బారిన పడతామా? నువ్వు తెస్తున్నటువంటి మెటీరియల్ ఏంటని ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు నిలదీస్తారు. బజారుకి వెళితే షాపింగ్ మాల్లో నిలదీసి అడుగుతారే. 3 నెలలు వేసుకుని పక్కన పడేసేటువంటి వాటికి బట్టల విషయంలో కూడా మరి నీ ఆత్మ సంగతి ఏంటి? శరీరాన్ని వదిలిన తర్వాత నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి అంటే నీలో భయం అనేది ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళేటటువంటి బోధలో మమ్మల్ని ఎందుకు పెంచలేదని ఒక సేవకుడిని వాడగలిగేవాను. ఇంకా భయంతో ఉన్నామేమో. భయం పరలోకానికి చేర్చదు ప్రియమైన దేవుని వారలారా. ఈ భయం అవిశ్వాస లక్షణము. నేను విశ్వాసిని అనుకుని ఒకవేళ నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో, మధ్యలో బైబిల్ అడ్డుపడి చెప్తుంది నీ విశ్వాసానికి గండి పడుతుంది, జాగ్రత్త. అవిశ్వాస లక్షణం అని చెప్తున్నాడు. ఇవాడు నిజంగా ఆ రోజు ఆ సందర్భంలో వాళ్ళు అవిశ్వాసలే, కానీ ఆ సముద్రంలో పాపం ఆ శిష్యులు తర్వాత ముందున్న కాలంలో వాళ్ళు ఎలా మారిపోయారో తెలుసండి? ఎంతగా మాట్లాడుతున్నారో తెలుసా అండి? అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. ఆ రోజు సముద్రంలో ఆ రోజు గాలి వచ్చినప్పుడు, అలలు వచ్చినప్పుడు వాళ్ళు ఆ టైంలో భయపడి వచ్చుండొచ్చేమో, కానీ తర్వాత సందర్భంలో అల్ప విశ్వాసులే. కానీ తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. 19వ వచనం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 19వ వచనం. అందుకు పేతురును, ఆ రోజు సముద్రంలో ఉన్నాడు ప్రభువుల వారితో పాటు. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? ఏం మాట్లాడుతున్నారండి? ఏంటి ధైర్యం? మేము దేవుని మాట వినుట న్యాయమా, మీ మాట వినుట న్యాయమా? మీరే చెప్పండి. ఏంటి ధైర్యం అండి? సముద్రంలో అల్పవిశ్వాసలాగా కనపడ్డారు. ఎందుకు భయపడుతున్నాడు? భయపడేవాడు అల్పవిశ్వాసాన్ని సముద్రంలో పేతురు యోహాను నిలదీస్తే ప్రభులు వారు వెళ్ళిపోయిన తర్వాత
వాళ్ళ మాటలు చూడండి, అల్ప విశ్వాసం పక్కకు వెళ్ళిపోయింది, విశ్వాసం లోపల జనరేట్ అయిపోయి మేము దేవుని మాట వినుట న్యాయమా, మీ మాట వింటూ న్యాయమా? ఏంటి మీరే చెప్పండి, ఎవరి మాట వినాలి? వాక్యం గంటాబద్ధంగా ఘోషిస్తుంటే అక్కడికి వెళ్ళకూడదని ఆంక్షలు పెట్టే మనిషి మాట వింటూ న్యాయమా? నిన్ను పరలోకానికి చేర్చి నీ కుటుంబాన్ని పెంచి పోషించి ప్రభు యొక్క రక్తములో నిన్ను కడగబడినటువంటి దేవుని కుమారుడికి అయినటువంటి మాటలు నీ దాకా వస్తే నువ్వు వినుకోకుండా ఉంటావు, న్యాయమా అండి? ఏంటండి, సువార్తను మేము మానుకోమన్నారు, మేము మానుకోం. బైబిల్ ఇలా చదువుకోకపోతే కష్టం ప్రియమైన దేవుని వాళ్ళ మీ మీద జాలేసి ఈ మాటలన్నీ. ఆదివారం వస్తే పాప మంచిగా బైబిల్ పట్టుకుని వెళుతున్నారు, కానీ అసలు మీరు ఏ స్టేజ్లో ఉంది మీ రోగం అనేది తెలియట్లేదు. చూడండి, ఆ మాట మళ్ళీ చూడండి. అందుకు పేతురు యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి, మీ మాట వినాలా? ఎందుకు వినాలి? నువ్వు ఈ రోజు రేపు చచ్చిపోతావు, కానీ వాక్యం లోకము గతిస్తుందేమో, భూమి గతిస్తుందేమో, ఈ వాక్యము శాశ్వతమని బైబిల్లో ఉంది. అలాంటి వాక్యము కోసం సువార్తకు వెళ్ళే పాదాలు సుందరమని బైబిల్ గంటబద్ధంగా ఘోషిస్తున్నా ఆ పాదాలను ఆపుతున్నారంటే నీలో భయపడుతున్నావో? నువ్వు విశ్వాసివా? యేసుప్రభుల వారు బోధిస్తుంటే మోమాటం లేని వారిగా బోధిస్తున్నావు అన్నారు ఆ రోజు యూదులు. మోమాటం ఎందుకండి బాబు? ఉన్నది చెప్పుకోవడానికి మోమాటం ఎందుకు? మనకు కూడా మోమాటం లేదు. క్రీస్తుని నమ్మినటువంటి వాడికి మోమాటం ఎందుకండి బాబు? మొహమాటానికి పోతే అది అయిందంట, అదే అవుతుంది, మరి రేపు నరకం వచ్చింది. మీరే చెప్పండి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చి, మీరేమైనా అనుకోండి, మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము, మేము దేవుని కోసం బ్రతకటం న్యాయమా, మీ మాట వింటం న్యాయమా? నోరు లేదే మాట్లాడతానికి. ఏమైనా మనుషులు మిమ్మల్ని ఏమైనా పెంచి పోషిస్తున్నారంటే, గాలినిచ్చేది దేవుడు, నీకు సర్వం ఇచ్చేది దేవుడు, నీ హార్ట్ బీటింగ్ ప్రతి క్షణము నిన్ను పెంచి పోషించేది, నీ శ్వాస ప్రాణవాయువు ఇచ్చేది దేవుడైతే మనిషికి భయపడతామేంటి? ఇలాంటి మనిషికి భయపడే క్యారెక్టర్ మాది కాదు అంటున్నాడు పేతురు యోహాను. వ్యక్తికి భయపడుతున్నావా? అయితే నువ్వు అల్ప విశ్వాసివి, అల్ప విశ్వాసివి. వాళ్ళు ప్రారంభంలో సముద్రంలో భయపడి ఉండొచ్చేమో, సువార్త మేము మానుకోమంటున్నారండి వాళ్ళు. ఆ ధైర్యం చూడండి, ఆ ధైర్యం చూడండి. నిజమైన సువార్త, పరలోకానికి తీసుకువెళ్ళే సువార్త, ఆత్మలు రక్షించేటటువంటి సువార్త. డబ్బా కొట్టుడు ఇక్కడ ఉండదు, మధ్య మధ్యలో పాటలు పాడి మిమ్మల్ని డైవర్ట్ చేసే మైండ్లు ఇక్కడ ఉండవు. వాక్యం రానటువంటి వాళ్ళే టైం పాస్ చేస్తూ ఉంటారు. ఏమండి, ఆపరేషన్ కన్నా భయంకరమైనదండి వాక్యం చెప్పడం అంటే. ఆపరేషన్ థియేటర్లో ఎవరినైనా వెళ్ళిస్తారండి? పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది కదండి. ఒక శరీరాన్ని కట్ చేసి మళ్ళీ కుట్లు వేసేదానికే ఇంత స్ట్రిక్ట్గా ఉంటుంటే థియేటర్లో, ఆత్మకు ఆపరేషన్ జరుగుతున్నప్పుడు టైం పాస్గా పాటలు పాడి ఓ హరే హల్లెలూయా స్తోత్రమని గోల్ చేస్తావా? ఏం జరుగుతుంది సంఘాల్లో? విశ్వాసులు అల్ప విశ్వాసులుగా భయపెడుతున్నారు ఈరోజు. మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పక, ఇదే సముద్రంలో ఉన్నటువంటి ఈ యేసు ప్రభు పక్కన ఉన్నటువంటి ఈ పేతురు యోహాను ఈరోజు ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఎవరి మాట వినాలి? మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? ఎవరి మాట వింటే శ్రేష్టం? ఎవరి మాట వింటే బాగుపడతామండి? నోరులో పెళ్ళగట్లేదు చూసారండి. దేవుడు మాట వింటే శ్రేష్టం అంటారు చూడండి. మనం కూడా ఎంతో కాలంగా వాక్యం వింటున్నాం, ఎంతో కాలంగా వాక్యం వింటున్నాం, ఎంతో కాలంగా చదువుతున్నాం. ఎంతకాలం నీకు వచ్చినటువంటి కష్టానికి భయపడుతున్నావేమో, నీకు వచ్చినటువంటి శ్రమలకు భయపడుతున్నావేమో, నువ్వు బయలుదేరి వస్తున్నప్పుడు ఏదైనా వ్యక్తి నిన్ను ఆపేసి భయపెడుతున్నావేమో, అయితే నువ్వు అల్ప విశ్వాసవే. అయితే నీలో అల్ప విశ్వాసం ప్రారంభమైపోయి స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయింది నీలో. ఒక్కసారి భయపడేవాడు ఒకసారి చేస్తాడు, అంతే కదా. ప్రతిసారి భయపడేవాడు వాడు రోజు దినదిన గండమే. వాడికి దేవుల్లో ఉండలేక, సదస్సులకు రాలేక, ఇంట్లో గడపలేక, నిజమైనటువంటి సువార్తన ఆహారమా అందక సతమతమవుతూ ఎందుకు ఈ బ్రతుకులు? ఎవరి మాట వింటే శ్రేష్ట?
లక్షించము, మీరే చెప్పండి అడుగుతున్నారు పేతురు యోహాన్లు. మొట్టమొదటి లక్షణం, అవిశ్వాసికి ఉండేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి? భయం. ఎవరికి భయం? సమస్యలకు భయమా? వ్యక్తులకు భయపడుతున్నావా? పెనుగాలు లాంటి సమస్యలకు భయపడుతున్నావా? అలల లాంటి సమస్యలకు భయపడుతున్నావా? ప్రభు పక్కనుండగా ఇక్కడి నుంచి నీ భయాన్ని వదులుకో, ధైర్యాన్ని పెంచుకో. విశ్వాసి ధైర్యంగా ఉంటాడు, అవిశ్వాసి భయపడతాడు, పిరికివాడిగా ఉంటాడు. మొట్టమొదటి లక్షణం మనకు అర్థమైపోయింది. రెండో లక్షణం చూద్దాం. మొట్టమొదటి లక్షణం మనకు అర్థమైపోయింది. ఏమండి? నువ్వు విశ్వాసివా అవిశ్వాసివా? నేను విశ్వాసిని ఒకవేళ నువ్వు అంటే, నువ్వు విశ్వాసివి అని ఒకవేళ నువ్వు అంటే నువ్వు ధైర్యంగా ఉంటావు. ఇదే గుర్తు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏమంటే నీ భర్తతో నువ్వు కాపురం చేస్తే ఎందుకు టెన్షన్గా ఉంటున్నావు? భార్య ఎందుకు టెన్షన్ పడుతుంది? భర్తతోనే ఉందిగా. ఇంట్లో పిల్లలు ఉన్నారు, భర్తతోనే ఉంటుంది. ఎందుకు చెమటలు పట్టిపోయి కంగారు పడిపోయి ఏదో టెన్షన్గా ఉంటుందంటే ఏదో జరుగుతుంది అయితే ఆ భార్యలో. అంతే కదా? ఏదో తప్పు చేస్తుంది, ఇంటర్నల్గా ఏదో తప్పు చేస్తుంది. అయితే టెన్షన్ ఎందుకండి? ఫ్యామిలీ అంతా ఇంట్లోనే ఉంది, టెన్షన్ ఎందుకు? యేసు ప్రభుల వారి భర్త అయితే, సంఘం వధువైతే, యేసు ప్రభు దగ్గరికి రావటానికి, యేసు ప్రభు మాటలు వినటానికి నువ్వు టెన్షన్ పడుతున్నావంటే, రాలేకపోతున్నావంటే ఎవడో నిన్ను ట్రాప్ చేసాడనమాట. మరి భర్త ఏం చేయాలి? మరి ఏంటే కంగారుగా ఉన్నావు అంటాడు. మరి లేదులేండి, వస్తువులు పడేస్తూ ఉంటది, కూరగాయలు పడేస్తూ ఉంటది. ఎందుకు పడేస్తుంది? ఏదో టెన్షన్లో ఉందండి. ఎవరన్నా భయపెట్టారా? కూర్చోబెట్టి అడుగుతారు చూడు. మరి ఈరోజు విశ్వాసులు ఎందుకు భయపడుతున్నారు? అయితే నువ్వు అవిశ్వాసి భయపడతాడు, విశ్వాసి భయపడాడు. నువ్వు నేను మనుషులే కదండి. మీకు వాక్యం అర్థం కాకే ప్రియమైన దేవుని వారలారా, మీకు వాక్యం ఎలా అర్థం చేయించాలో నేర్పించలేదు. అందుకే మీరు పిరిగోళ్ళగా మారిపోయారు. పాపం మిమ్మల్ని చూస్తే బాధేస్తాం. వాక్యం ఉంటే ఎంత ధైర్యం! ఆ ధైర్యం వేరేండి నిజంగా. భర్త పక్కన ఉంటే ఆ ధైర్యం వేరు కదండి. యేసుప్రభు పక్కన ఉంటే ఇంక ఆ ధైర్యం వేరేండి బాబు. మొట్టమొదటి రిపోర్ట్లో ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. మనకు బయటకు వచ్చింది. నేను విశ్వాసులను ఒకవేళ నువ్వంటే, అయితే నీలో ధైర్యం ఉందా? చెక్ చేసుకోవాలి మీరు. నీవు ధైర్యంగా ఉన్నావా? ధైర్యంగా ఉంటే సువార్తకు వెళ్ళే పాదాలు సుందరమని నీకు అర్థమైన దేవుడు చెబితే మరి సువార్తకు ఎందుకు రాలేకపోతున్నాం? నిజమైన సువార్త, సత్య సువార్త, పరలోకానికి తీసుకువెళ్ళే సువార్త గంటాపదంగా బోధిస్తున్నా నువ్వెందుకు కదలలేకపోతున్నావో తెలుసా? నీ రిపోర్ట్ మొత్తం బైబిల్ చెప్పేసింది. నువ్వు అవిశ్వాసిరా, అందుకే నువ్వు కదలలేకపోతున్నావు. నీ కాళ్ళు కట్టేశారు, నువ్వు వ్యక్తికి భయపడ్డావు. రెండో లక్షణాన్ని